ప్రియమైన దేవుని వల్లారా, దేవుడు మనకిచ్చినటువంటి మహాకృపను బట్టి గడిచిన కాలం అంతా ఆయన కృపలో మనల్ని కాపాడి సంరక్షించి సజీవుల లెక్కల్లో నిలిపి మరొక ఆదివారం నాడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పునరుద్ధాన దినమందు తన మందిరంలో చేరి ఆయనను స్తుతించి మహిమపరిచే ధన్యతను ఆ పరలోకమందున్న మన కన్న తండ్రి మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఆ కన్న తండ్రిని స్తుతిస్తూ చేరి వచ్చిన మీ అందరినీ కూడా యేసుక్రీస్తు నామముల వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, గతించిన వారం నుండి నిన్నటి వారం వరకు కూడా ఇటు ఆదివార కాల సమయంలోనేమి మరియు గురువారము ప్రత్యేకమైన ప్రార్థన కూడిక సందర్భంలోనేమి మనము దేవుని వాక్యమును ధ్యానించుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యానుసారంగా ఆత్మీయ ఆహారమును పొందుకొని ఆత్మీయ జీవితమును బలపరుచుకుంటూ ఉన్నాం. నిన్నటి గురువారం నాడు రాని వారు మీరు నిరాశ చెందవలసినటువంటి అవసరత లేదు. అది యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయబడింది కాబట్టి మీకు ఒక్కసారి వినగలిగే అవకాశం మీకుంటుంది. కాబట్టి మీరు వినడమే కాదు కానీ మన ఆత్మీయులు స్నేహితులు ఎవరు ఎక్కడ ఉన్నా వారు కూడా వినుటకు సౌకర్యంగా మరి వారు కూడా చేరవేయుటకు మీరు ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు సంఘము ఈ విషయం తెలుసుకోవాలని ఆసక్తితో సంఘము కూడా ఎప్పుడు ఎలా తప్పిపోతుందో, ఎప్పుడు ఎలా అపవాది సంఘములో నుండి సత్యంలో నుండి ఒక్కరిని ప్రేరేపించి వారిని సత్యంలో నుండి గాని దేవుని రాజ్యంలో నుండి గాని ఎడబాటు చేస్తుందో ఆ సాతాను యొక్క కుయుక్తి మనకు తెలవాలి. ఆ అపవాది వేస్తున్నటువంటి ఉరులు మనకు తెలిస్తే ఇక సాతాను యొక్క ఉరులలో మనం చిక్కుకునే అవకాశం మనకు ఉండదు. కాబట్టి అంటే విషయంలో నేను ధ్యానించినప్పుడు దేవుడు మంచి సందేశమును మరొక భక్తుని ద్వారా నాకు ఇచ్చాడు. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేయుటకు నేను నిజంగా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఏమిటి ఆ విషయం అనంటే మీరందరూ జాగ్రత్తగా వినాల్సినటువంటి విషయము. అవసరమైతే రాసుకొని మీరు ఒక బుక్ పెట్టుకొని ప్రతి ఆదివారము ప్రతి గురువారము జరుగుతున్నటువంటి అంశములు రాసుకొని ధ్యానించుకొని ఉంటుంటే మీరు కూడా ఆత్మీయంగా బలపడే అవకాశం ఉంటుంది. బోర్డు లేకుండా మేము ఏం చెప్పాలని క్రీస్తు సంఘ స్థాపకుడే బోర్డు లేకుండా చెప్పింది. ఎవరు క్రీస్తు సంఘ స్థాపకుడు? యేసుక్రీస్తు. క్రీస్తు సంఘ స్థాపకుడే ఫ్యానులు, బండలు, కుర్చీలు లేకుండా ఎర్ర టెండలో ఆయన ఒక బండ మీద కూర్చొని పచ్చికల మీద తన పిల్లలను అంటే వాక్యం వింటున్నటువంటి జన సమూహాన్ని కూర్చోబెట్టి అల్లంత దూరాన ఆయన ఒక ఎత్తున నిలబడి ప్రసంగం చేశాడు. ఆ మొట్టమొదటి ప్రసంగమే కొండ మీద ప్రసంగం. ఎంతమంది మారారు, అప్పటి నుండి ఎంతమంది జన సమూహము ఆయనను వెంటాడింది. ఆ తరువాత ఆయనను వెతుక్కుంటూ వచ్చినటువంటి అనేక జన సమూహములను చూస్తే ఆయన గలిలయ సముద్రపు తీరమున నిలబడి ఉండగా అనేక జన సమూహములు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఆ దోణె ఎక్కి ఆ దోణె మీద నిలబడి వారికి వాక్యాన్ని బోధించాడు. ఏ బోట్లున్నాయి, ఏ ఫ్యాన్లున్నాయి? అసలు సముద్ర తీరములో బోధించడము తేలికైన పని అనుకుంటున్నారా? మన కాడ సముద్రం లేదు కాబట్టి సరిపోయింది, ప్రశాంతంగా ఉంటది అని అనుకుంటారు. ప్రశాంతంగా అస్సలు ఉండదు సముద్ర తీరం మీద. చెరువు కాడికి పోయి నిలబడండి. ఇక్కడ చిన్న చెరువు పెద్ద చెరువు ఉన్నాయి కదా, అక్కడికి పోయి నిలబడండి. అక్కడికి పోయి నిలబడితే గాలి వేగం ఎంత ఉంటది? అదే సముద్రం కాడ గాలి వేగం ఎంత ఉంటది? అనుకూలమైన పరిస్థితులు అవన్నీ. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా దేవుని వాక్యము చెప్పే సమయం వచ్చిందంటే చెప్పి తీరాల్సిందే. అలా చెప్పి చేసి చూపించాడు మన బోధకుడు,
బోధకులకే ఆదర్శవంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తుకు మించిన బోధకుడు క్రీస్తు తరువాత గాని క్రీస్తుకు ముందు గాని ఎవరు లేరు. ఎందుకు? ఆయనే వాక్కు, అసలు ఆయనే దేవుని వాక్కు అయి ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పే సత్యము ఇంకెవడు చెప్పలేడు. ఎందుకు? ఆయనే సత్యం అయి ఉన్నాడు కాబట్టి. ఇదంతా తెలవక క్రీస్తు సంఘం వాళ్ళు అప్పట్లో ఏ ట్రెడిషన్ పెట్టిర్రో 1980లోనో 1940లోనో ఆ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతిదీ బోర్డు మీద రాసుకుంటూ ఒక ట్రెడిషన్ పెట్టారు. ఇప్పుడు క్రీస్తు సంఘం అంటే బోర్డు ఉండాలని ఒకటి ఉద్దేశం. మీరు గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఇక్కడ బోర్డు పెడతాను. బోర్డు అసలు అవసరమే లేదని అనను, అవసరమే. కానీ ప్రతిదానికి అవసరం అని అంటే తప్పే అని అంట. నేను ఇక్కడ బోర్డు పెడతాను, బోర్డు పెట్టి ప్రతి అంశము ప్రతి వాక్యము నేను రాస్తాను. ఇక్కడ నేను రాస్తాను. రాస్తున్నప్పుడు చాలా బాగుంటది, బాగా అర్థమవుతుంది అంటది. నేను ఇక్కడ రాస్తే సువార్తమ్మకు అర్థమవుతుందా? నేను ఇక్కడ రాస్తే మా అమ్మకి అర్థమవుతుందా? నేను ఇక్కడ రాస్తే అర్థం కాని నా బిడ్డకు అర్థమవుతుందా? వినగలుగుతుంది నా బిడ్డ ఆసక్తితో. రాస్తే నా బిడ్డకు అర్థమవుతుందా? రాస్తే బోర్డు మీద రాస్తే అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బోర్డు మీద రాస్తే అర్థం కాని వాళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు నీ బోర్డు మీద రాస్తే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నేను బోర్డు మీద రాస్తే ప్రయోజనం లేదు. నేను బోర్డు మీద రాయకుండా బుక్ లో రాసుకుంటున్నారు, చదువుకున్న వారు ఉన్నారు. బోర్డుతో ఏమాత్రము సంబంధం లేకుండా చెబుతున్న మాటలను శ్రద్ధగా వింటూ ఆయా కొటేషన్లు కానివ్వండి, రిఫరెన్స్లు కానివ్వండి, టక 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 నోట్స్ లో రాసుకుంటున్నారు. వాళ్ళకు బోర్డు అవసరమా? చదువు రాని వారికి బోర్డు అవసరం లేదు, చదువుకున్న వారికి కూడా బోర్డు అనేది అవసరం లేదు. ప్రతిదీ ఏం రాస్తావయ్యా నువ్వు? రాస్తే పలానా అధ్యాయం పలానా వచనం అని రాస్తావు, అదే వచనం అని ఆడ రాస్తావు, అదే రాసుకుంటూ చదువుతావు. వాళ్ళ చేతుల్లో బైబిల్ లేవా? నీ చేతుల్లో బైబిల్ లేవా? నువ్వు వాక్యం చదవంగానే అందిస్తుంది నువ్వా వాళ్ళ వింటున్న వాళ్ళ? మరి అలాంటప్పుడు నీకు బోర్డుతో ఏం పని? అదో స్టైలు, అదో ప్యాషన్ అయిపోయింది. బోర్డు లేకుండానే సంసోను గారు కొన్ని ఏండ్ల నుంచి చెప్పాడు. బోర్డు లేకుండానే ఎంతో మంది ఎన్నో దిక్కుల ప్రయాణం చేసి ఎన్నో విధాలుగా వాళ్ళకి సువార్తను ప్రకటించి ఆత్మలు రక్షించి దేవునికి కానుకగా ఇచ్చారు. నేను ఇప్పుడు సువార్తమ్మ గారి ఇంటికి పోయా. సువార్తమ్మ గారి ఇంటికి పోయినప్పుడు అక్కడ ఆమె తోటి ఒక ఇద్దరు ముగ్గురు ముచ్చట్లు పెడుతున్నారు అమ్మలక్కలు. అయ్యా భలే సమయానికి వచ్చావు, ఇప్పుడే దేవుని గురించి కూడా 2 మాటలు చెప్తున్నా, నువ్వు వచ్చి 2 మాటలు చెప్పయ్యా అని అన్నది అనుకోండి. బోర్డు ఉందా ఇంట్లో? చాక్ పీస్ ఉందా ఇంట్లో? లేవయ్యా, అయ్యి నా కాడేంటే. సరే పోయి నోట్స్ తీసుకురాపో, నోట్స్ పెన్ను తీసుకురా. అయ్యి నా కాడ ఎందుకు ఉంటాయి అయ్యా? నేను ఏమైనా చదువు వచ్చిందా అని అంటారు. మరి బోర్డు నోట్స్ పెన్ లేకపోతే ఎట్లా చెప్తారమ్మా? అవి ఉంటే మస్తు చెప్తే బాగా అర్థమవుతుంది. అజ్ఞానము, అది అజ్ఞానము. ప్రతిదీ నీకు అనుకూలమైన సందర్భంలో ఉండవు. బోధించేటప్పుడు వాక్యం ఏం చెబుతుంది? సమయమందును అసమయమందును దేవుని వాక్యమును ప్రకటించాలి. సమయానుకూలంగా అన్ని ఉండొచ్చు, ఉండలేకపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడనో గలిలియా సముద్రంలో ఓడ మీద కూర్చొని ధ్యానిస్తుండో తన శిష్యులతో మాట్లాడుతుండో సడన్ గా జన సమూహం వచ్చేసిండు. సడన్ గా వచ్చేసినప్పుడు ఆయన ఖాళీ చేసిందా? అది సమయమో తెలియదు, అసమయమో తెలియదు. కానీ జన సమూహం వచ్చింది. వెంటనే ఏం చేసిండు? ఓడ ఎక్కి నిలబడి వారికి వాక్యాన్ని బోధించిండు. ఇప్పుడు ఓడ ఇసుకలో ఉండి ఎక్కి నిలబడి ప్రార్థించిందంటే పర్లేదు. ఒక కాడ నేను వాక్యం చదివినప్పుడు ఓడని కొంచెం లోతుకు తీసుకొని వెళ్ళినట్టుగా చదివాను. ఇప్పుడు ఓడ కొంచెం లోతుకు దూరంగా వెళ్ళినప్పుడు ఆ ఓడ మీద నేను నిలబడగలుగుతానా? నీళ్ళల్లో ఉన్న పడవ మీద, దోణి మీద నేను నిలబడగలుగుతానా? అది ఇలా ఇలా ఊగుతుంటది. ఇలా ఇలా ఊగుతుంటే నా నడకను, నా వెయిట్ ని, నా కాన్సన్ట్రేషన్ ని ఈడ
స్టేబుల్ చేసుకుంటూ దీని ద్వారా వింటున్న వారు డిస్టర్బ్ కాకుండా వారి మాటలు ఎంతసేపు, వారి చెవులు, వారి హృదయం ఎంతసేపు నా మాటల మీదనే ఉండేటట్టు వారి ఏకాగ్రతను స్టేబుల్ చేస్తూ ఇక్కడ ఇతను కూడా స్టేబుల్ అవుతూ బోధించాలి. ఓడలు నిలబడ్డగా ఇక్కడ వచ్చినగా బీచ్ కాడ ఎట బోధించాను, వస్తా బోర్డు ఏమన్నా తెచ్చిర్రా అంటే ఎట్లుంటది? ఏం బోధకులు, ఏంది ఏమన్నా బోధిస్తారా అని అంటే, ఈ రోజు ఆది కాండంలోని మొన్నటి దాకా 38 అధ్యాయాలు అయినా ఈ రోజు 39 అధ్యాయమును మనము చదువుకుందాం. ఆ పుస్తకం ఏం చదువుదా? పుస్తకం ఆది కాండం పుస్తకం మనం చెప్పుకుందాం. ఇలా 39 అధ్యాయం ఏముండదు. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు, రాజ సంరక్షక సేనాధిపతియు ఆయన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలు యొద్ద అతని కొనెను. ఇక అది చెప్తారు. ఇక దాని గురించి ఇంత సాగరిస్తుంది. ఏంది ప్రియమైంది బాధ ఏంది అసలు? ఏం క్రైస్తవ్యం ఇది? అవసరమా? అదే చదివిందే. పిల్లలకి, మీకు చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉన్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు తెలుగు అయినా కానివ్వండి, ఇంగ్లీష్ అయినా కానివ్వండి, ఒకటి టెక్స్ట్ బుక్ ఉంటాయి, 2 రకాలు ఉంటుంది. ఒకటి మామూలు టెక్స్ట్ బుక్, ఇంకోటేమో నాన్ డీటెయిల్ అని ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఒకటి, మామూలుగా డీటెయిల్ పోయము మామూలు బుక్ ఒకటి ఉంటుంది. ఇంకోటేమో నాన్ డీటెయిల్ ఉంటుంది. ఆ నాన్ డీటెయిల్ బుక్ ఏంటిది? ఆ నాన్ డీటెయిల్ బుక్ లో డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. చదువుతాడు పోతాడు, చదువుతాడు పోతాడు. నాన్ డీటెయిల్ అది. బుక్ పేరే నాన్ డీటెయిల్. తెలుగు పుస్తకంలో కూడా దానికి 2 పేర్లు ఉంటాయి. ఉపవాచకం అని ఉంటది. ఇక చెప్పడం ఉండదు, చదువుకుంటూ పోవడమే. అయ్యి లాంగ్ స్టోరీలు మరి అయ్యి. స్కూల్కి వెళ్ళే 8-9 సంవత్సరములు, 8-9 తరగతి చదువుతున్న పిల్లలకే అట్లా బోధిస్తున్నప్పుడు నువ్వు కూసబెట్టి బోర్డు పెట్టి ఈ యొక్క 39వ అధ్యాయాన్ని ఇలా కంప్లీట్ చేసుకున్నావు అని అంటారు. తిప్పికొంటే 10 వచనాలు 20 వచనాలు ఉండనటువంటి ఆ అధ్యాయంలో 10 వచనాలకే అయిపోతుంది. ఇక ఏముండదు, ఇంకో వచనము గాని ఇంకో రిఫరెన్స్ గాని ఉండదు. ఏం బోధ చేస్తున్నట్టు? అలాంటి బోధ ఈరోజు ఇక్కడ ఇంటర్ చదువుతూ కోర్సు చేస్తున్నటువంటి యవనస్తులు ఇంట్లో కూర్చొని, నా తల్లి ఒకసారి బైబిల్ చదువుకో, నువ్వేం చదివినావు నాకు చెప్పాలి అనంటే వాళ్ళు చదువుకోలేరా? మీరు పడుకునే ముందు బైబిల్ని ఖచ్చితంగా చదవాలి. ఈ రోజు ఒక విషయం గురించి నేను తెలుసుకోవాలంటే ఇంట్లో నువ్వు కూర్చుంటే నువ్వు తెలుసుకోలేవా? అలా ఇంట్లో కూర్చొని తెలుసుకునేవి ఎన్ని లేవు. ఇప్పుడు సువార్తమ్మ గారు ఉన్నారు, నేను వాక్యం ఏదో చెప్తాను, ఏదో ఒకటి మంచి అంశములు వింటది. ఆమె పోయిన కానించి ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ వారం అంతా గడుపుతుంది. ఆమె ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు నేను చెప్పినటువంటి రిఫరెన్స్లే కాక ఆమెకి మైండ్ కూడా కొన్ని తడుతుంటాయి. నేను 5 రిఫరెన్స్లు చెప్పిన అనుకో, 3 అటు ఇటు అయినా ఆమెకు కొన్ని కొత్త రిఫరెన్స్లు తడతాయి. మొన్న ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ రిఫరెన్స్లు చెప్తుంది. నాకు ఏం చేయాలి? రిఫరెన్స్లు చెప్తుంది ఆమె నాకు. అంటే ధ్యానం ఉన్న వాళ్ళే ఆ పని చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మాట మాట్లాడుకుంటున్నా, అవునా బైబిల్లో కూడా పలానా ఇట్లా ఉంది కదా వాక్యం అంటారు. చాలుగా జ్ఞానం ఉంటే. కానీ ఇక్కడ వీళ్ళు అధ్యాయాన్ని పుస్తకాన్ని చెప్పుకుందాం అనుకునేటోళ్ళు మరొక దానికి పోరు, మరొక వాక్యం చదవరు. బుక్ స్టడీనే వాళ్ళది. ఎంతసేపు రీసెర్చ్ ఉండదు, బైబిల్ స్టడీ ఉండదు, వర్డ్ స్టడీ ఉండదు. చాలా రకాల స్టడీస్ ఉంటాయి. బైబిల్ స్టడీ చేయడం అంటే దాంట్లో రకాలు ఉంటాయి, వివిధాలు ఉంటాయి. అంతేగాని ఎప్పుడు చూసినా సరే ఇవాళ ఈ పుస్తకాన్ని చెప్పుకుందాం అంటాడు. అసలు ఈసారి పుస్తకాన్ని చెప్తామంటే ఈ అంశం గురించి చెప్పు బ్రదర్ అని అంట. నేను ఇట్లా కాదు కానీ ఒక అంశం ఇచ్చి దాని గురించి చెప్పు నువ్వు అని అంట. అప్పుడు అర్థమవుతుంది చక్కదనం. ఇలాంటి సేవకులు ఉన్నారు, ఇలాంటి బోధకులు ఉన్నారు, విశ్వాసులు అంతకు తగ్గట్టే ఉన్నారు. సత్యాన్ని ప్రకటించి పరిశుద్ధ గ్రంథంలో మాటలను చెబుతుంటే ఎవరింటారు?
పరిశుద్ధ గ్రంథము ధ్యానం చేసేటప్పుడు ఒక్కడనే చదివితే అది ధ్యానం ఎట్టవుతుంది? అది ఒక రకమైన ధ్యానం. సంఘముగా కూడుకున్నప్పుడు జరిగే ధ్యానము సరైనది కాదు. అది ఎక్కడ చేయాలి అట్లాంటి ధ్యానము? అలాంటి ధ్యానము బైబిల్ స్టడీస్ కోసం కూర్చున్న వాళ్ళు, బైబిల్ ట్రైనింగ్ కి వెళ్ళిన వాళ్ళు అలా చదివితే ఏమవుతుంది అనంటే, వాళ్ళు ఇంకో చోటుకు వెళ్ళి వాక్యాన్ని బోధించేటప్పుడు అవన్నీ మైండ్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా సువార్తను ప్రకటించగలుగుతారు. అవన్నీ మైండ్ లో ఉంటాయి కాబట్టి ఈజీగా వివిధ రకాలైనటువంటి అంశాలను గురించి కూడా బోధించగలుగుతారు. అలా పనికి వస్తుంది. విశ్వాసులకు అది కాదుగా. ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు ఆదివారము, రేపటి నుంచి ఒక ఉద్యోగానికి పోతుంది, ఇంకొక ఆయన వ్యాపారానికి పోతాడు, ఇంకొక ఆయన చేతి పనులకు పోతాడు, ఇంకొక ఆమె చేతనైన పని చేసుకుంటూ వెళ్తుంది. అవునా కదా? మళ్ళా ఆదివారము మళ్ళా గురువారం రోజు నాడు మాత్రం వింటాం. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పేసి ఆ నుంచి చదివేస్తే మీ ఆత్మీయ జీవితం ఎదుగుదల ఎంత ఉంటుంది? ఇక మీరు రావాలనంటే ఏదో పోవాలి, ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటాం? నేర్చుకోవడం అంటే విని వచనాల్ని మైండ్ లో పెట్టుకోవడం కాదు. నేర్చుకోవడం విన్న వాక్యము నీ హృదయం అనే మెత్తటి పలక మీద రాయబడతా చూసినా, ప్రతి అధ్యాయం ప్రతి వచనము, దానిని నేర్చుకోవడం అంటారు. దానిని ధ్యానించడము అని అంటారు. కానీ ఇలా అలాంటి బోధలు క్రీస్తు సంఘం అని చెప్తున్న వాళ్ళలోనే కనబడదు. నిజంగా నేను ఈ క్రీస్తు సంఘాలు అని పేరు పెట్టుకుంటున్న వారి విషయంలో నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. ఏ సందర్భంలో ఎక్కడ ఎలా బోధించాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. బ్రదర్ ఈరోజు పలానా వాళ్ళ పెళ్లి రోజు, బ్రదర్ ఈరోజు పలానా వాళ్ళ పుట్టినరోజు, లేదంటే బ్రదర్ ఈ రోజు పలానా కాడ జ్ఞాపకార్థం అన్నప్పుడు బోధకుడు ఎలా సిద్ధపడాలి? పుట్టినరోజు కాడికి పోయి జ్ఞాపకార్థం బోధ చేస్తాడా? జ్ఞాపకార్థానికి కాడికి పోయి పుట్టినరోజు బోధ చేస్తే ఎట్లుంటది? పెళ్లి కాడికి పోయి శాశ్వతం కాదురా ఈ లోకం అంటే, కట్టుకున్న భార్య నీతో రాజురాని పాడితే ఇక ఇట్టే ఉంటది. వీళ్ళది సందర్భానుకూలంగా అక్కడ ఏది అవసరమో ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ మైండ్లు ఉంటాయి కాబట్టి వారు ఉన్న పరిస్థితి కనుక్కొని వారికి ఒక వాక్యాన్ని అందించాలి. అది దైవ బోధకుని యొక్క లక్షణం. ఇలా ఎంగేజ్మెంట్ ఉంది అంటే, అవునా అయితే ఒక పుస్తకం చెప్పుకుందాం. ఇలా పెళ్లి డే ఉంది, మ్యారేజ్ డే ఉందంటే అయితే దాంట్లో ఒక పత్రికనో ఏదైనా పుస్తకమో చెప్పుకుందాం. ఏంది కర్మ పాడుగాను? వాళ్ళు సరైన విధంగా అనుకుంటారు కానీ అస్సలు అది సరైన విధమే కాదు. పెట్టకూడదు. సత్యము నువ్వు దాచిపెట్టడానికి నీకెవరు ఇచ్చిన హక్కు? నీ పని సత్యమును ప్రకటించడమే. నచ్చినా నచ్చకపోయినా, అభినందనలు వచ్చినా విమర్శలు వచ్చినా ఏటిని లెక్క చేయకుండా సత్యాన్ని ప్రకటించడమే నీ పని. కాబట్టి ప్రేమైంది, మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. మనకి ఎవరు మెప్పు కావాలి? దేవుని మెప్పు. మనుషులందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మా ఉదయకుడికి మించిన బోధకుడే లేడు సుందరనగర్లో కానీ, మిర్యాలగూడలో కానీ, నల్గొండలో కానీ అన్నారు. బాగానే ఉంది. మీరు ఇస్తారా పరలోకం? అన్న మీరు ఇస్తారా పరలోకం? ఇప్పుడు మీ మెప్పుతోటి నాకు ఒరిగేది ఏమి? నేను ఎవరి మెప్పు పొందడానికి ప్రయత్నించాలి? నేను నా దేవుని మెప్పు పొందడానికి ప్రేమించాలి. నా దేవుడు నన్ను నమ్మి తన పరిశుద్ధ గ్రంథం నా చేతిలో పెట్టాడు. ఆ పరిశుద్ధ గ్రంథమునకు తగిన న్యాయము నాకు ఇచ్చిన జీవిత కాలంలో నేను నెరవేర్చాలి. పూర్తిగా నెరవేర్చినా, నాకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో పూర్తిగా నెరవేర్చలేకపోయినా, అరోకొరో అన్న నేను చేస్తున్నటువంటి ప్రయత్నంలో శక్తి లోపం లేకుండా చేయడమే నా పని. నేను అరనే పూర్తి చేస్తానో, పావే పూర్తి చేస్తానో, ముప్పావే పూర్తి చేస్తానో నాకు తెలియదు. దేవుడు పిలిచింది ఇక రాలే, చెప్పిన కాడికి చాలు కానీ వచ్చాయనంటే నేను పోవాల్సిందే. దైవ సేవకుడు అంతే. అందుకే పౌలు అంటాడు, నేను బ్రతికి ఉన్నది మీ కొరకే, నేను శరీరధారిగా ఉన్నదంటే అది మీ కొరకే. అసలు నేను ఈ లోకాన్ని విడిచి వెడలిపోయి నేను క్రీస్తుతో ఉండాలని నా ఆత్మ ఏమంటుంది? అసలు పరలోకముని ఈ దేహమును విడిచి వెళ్ళిపోవాలన్న ఆశ నాకుంది. కేవలం ఈ శరీరంలో ఉన్నానంటే మీ నిమిత్తమే నేను ఈ శరీరంలో ఉన్నానంట. అంటే
పౌలు జీవితం బ్రతికినంత కాలం అది క్రీస్తు కొరకే, చనిపోతే అది తనకి లాభమే అన్నట్టుగా బ్రతికి. మరి ఎంతమంది క్రైస్తవులు పాటిస్తారు? సత్యంగా వాక్యం చెబితే, ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్తే జనాలు రారు బ్రదర్. నెరి అట్లా చెప్తే బైబిల్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ అవన్నీ చెబితే వాళ్ళు నొచ్చుకుంటారు, రారు బ్రదర్. మళ్ళీ వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఏ డినామినేషన్ కో ఇంకేదానికో పోని, నష్టమే లేదు. ఎందుకు? నీ కాడున్నా అదే పని. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? నువ్వు తెలియజేయాల్సినటువంటి సత్యమును నువ్వు తెలియజేయట్లేదు. కాబట్టి ఇక్కడ సత్యము శూన్యమే. డినామినేషన్ కాడికి పోతే వాడు సప్పట్లు కొడతాడు, ఎగిరిస్తాడు, హల్లెలూయా అంటాడు, ఆమెన్ అంటాడు, శబరబా అంటాడు. వాని కాడ సత్యము శూన్యమే. ఇప్పుడు వాని కాడికి అయితేంది, నీ కాడికి అయితేంది, ఏ రాయి అయితేంది పళ్ళుడ కొట్టుకోవడానికి అన్నట్లేదా? అందుకే అలాంటి వారి విషయంలో దేవుని కోపం ఉందే. ఎవరైతే దేవుని వాక్యమును వారి స్వలాభం కొరకు, దుర్నీతి కొరకు దేవుని వాక్యమును అడ్డగిస్తున్నారో వారి మీద దేవుని ఉగ్రత బయలుపరచబడుతుందని దేవుడు చెప్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అపోస్తులైన పౌలు రోమీయులకు రాస్తూ 1వ అధ్యాయంలోని 21వ వచనమా 18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. అర్థమైంది కదా? దుర్నీతి చేత అంట సత్యమును అడ్డగిస్తున్నారంట ఈ మనుషులు. ఎవరా మనుషులు? వచ్చి కూర్చున్న విశ్వాసులు కాదు, చదువు రానటువంటి అమాయకులు కాదు, అదో ఏదో కష్టం చేసుకొని వచ్చి ఉన్నటువంటి దాంట్లో కొంచెం తలాంతు తీసి కానుకగా పెట్టి ఆడ కూర్చొని వాక్యం దేవుడు నాకు ఏం సెలవిస్తుందా అని ఆసక్తితో కూర్చున్నవాడు కాదు అడ్డగిస్తుంది. అడ్డగిస్తుంది ఎవరు? ఇప్పుడు ఏ మనుషులు? బోధకుడు, అబద్ధ బోధకుడు, దుర్నీతికి అలవాటు పడినటువంటి వాడు. అలాంటి వాడు ఏం చేస్తుండు? దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము. అలాంటి వారి మీద ఎవరైతే ఇక్కడికి సత్యం వినాలి, దేవుని వాక్యం వినాలి, మేము ఆత్మీయంగా బలపడాలని ఆసక్తితో ఇక్కడికి చేరుతారు. కానీ వీడు ఇలాంటి వాక్యం చెప్తే మళ్ళీ ఇంకో వారం వస్తారో రారని ఆ దుర్నీతికి లోబడి, ఎందుకు? ఆయన వస్తే నాకు నెల 5,000 ఇస్తారు కాబట్టి, ఈమె వస్తే నెల నాకు 4,000 ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళందరూ ఏం కలిగి ఉన్నారు? నీతా దుర్నీతా? దుర్నీతి. ఇలాంటి దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వారి యొక్క మనుషుల సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతుంది. జాగ్రత్త సేవకులారా, జాగ్రత్త బోధకులారా. మీరు దుర్నీతి చేత సత్యం అడ్డగిస్తున్నారా? అయితే గుర్తుపెట్టుకో, దేవుని ఉగ్రత, దేవుని కోపము పరలోకం నుండి మీదికి బయలుపరచబడుతుంది. ఎలా అనుకుంటున్నావా? ఆనాడు నాదాబు అబీయులు తెమ్మన్న అగ్ని తేక వేరొక అగ్నిని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టారే, అప్పుడు దేవుని కోపము పరలోకము నుండి మరొక అగ్ని దిగొచ్చి వారిని దహించినట్టుగా నీ మీద అగ్ని దిగుతుందో, వడగండ్లు దిగుతాయో, ఏ నాశనకరమైన తెగులు దిగుతుందో తెలియదు. కానీ పరలోకం నుండి మాత్రం నీకు దేవుని ఉగ్రత బయలుపరచబడక తప్పదు. ఎందుకమ్మా? ధనము, దుర్నీతి, ధన వ్యామోహము నన్ను పాతాళంలోనికి తొక్కేస్తుందనంటే, నా దేవుని పాదాలనైతే నేను పట్టుకున్నానో ఆ పాదాలే నన్ను చితకగొట్టేవి అని అయితే, ఏ చరణాలను నేను ఆశ్రయించానో ఆ చరణాలే నన్ను అనగద్రొక్కి పాతాళంలోనికి పడేసేవైతే, ఎందుకు నాకు ఈ ధనము? ఎందుకు నాకు ఈ దుర్నీతి? బ్రతికినంత కాలము దేవునికి మహిమకరంగా బ్రతికి కరువైనా, హింసైనా, బాధైనా, ఖడ్గమైనా, ఉపద్రవమైనా, ఏదైనా సరే నా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపదని చెప్పి ఆనాడు పౌలన్న మాట, అంతకు ముందు నాడు లాజరు జీవించినటువంటి జీవితమును గడిపి
అలా మరణిస్తే అబ్రహాము రొమ్మున నేను రేపు విశ్రాంతి తీసుకొని నెమ్మది కలిగి జీవించనా? బంగారు వీధులలో ఆనందంగా నేను నడవనా? నా కొరకు 12 గుమ్మముల వీధులు పరలోకంలో తెరవబడవా? దేవదూతలు వచ్చి నన్ను మహిమకరంగా స్వాగతించుకుంటూ పరలోకానికి తీసుకుపోవా? ఆ భాగ్యాన్ని ముందు పోల్చుకుంటే నువ్వు ఇచ్చే ధనము, రూపాయి, సొమ్ము ఏ పాటిదమ్మ నాకు? క్షయమైన వాటి కొరకు నన్ను ప్రయాసపడమంటారా? అక్షయమైన ఆ పరలోకములో దేవుడిచ్చే వాటి కొరకు నన్ను ప్రయాసపడమంటారా? కాబట్టి ధన సంబంధమైనవి, వ్యర్థమైన వాటిని గురించి నేను బోధ చేయను. దేవుడు అందుకు నన్ను ఎన్నుకోలేదు, అందుకు ఆయన పరిశుద్ధ గ్రంథం నాకు ఇయ్యలేదు. దేవుని వాక్కులను ప్రేమ ఎక్కడుందో ఆ ప్రేమను నీకు బోధిస్తా. దేవుని వాక్కులలో, పరిశుద్ధ గ్రంథంలో గద్దింపు ఎక్కడుందో ఆ గద్దింపును నీకు తెలియజేస్తా. దేవుడు ఏది ఇష్టపడతాడో ఆయన ఇష్టాన్ని నీకు తెలియజేస్తా. దేవుడు దేనిని సహించడో ఆ సహించని దాన్ని నీకు తెలియజేస్తా. దేవుడు నువ్వు నడుచుకుంటున్నటువంటి జీవితంలో నీకు మంచి చెడు, ఎక్కడ పడిపోతావో, ఎక్కడ నిలబడగలుగుతావో, నువ్వు పడిపోయే స్థితిలో నువ్వు ఎలా నిలబడాలో దేవుడు నీకు చెప్పమన్నప్పుడు అది నేను చెప్తా. ఇప్పుడు నేను ఎవరిని? వర్తమానికున్నే గాని ఆదేశకర్తను కాదు. ఒక పోస్ట్ మ్యాన్ వచ్చిండు, ఒక వ్యక్తి మరొక వ్యక్తికి లెటర్ రాసిండు. నేను మధ్యలో పోస్ట్ మ్యాన్ ని. ఆ ఉత్తరం తీసుకొచ్చిన ఒక అమ్మ చేతిలో పెట్టినా, ఒక అయ్య చేతిలో పెట్టినా. అయ్యా నాకు చదువు రాదు, నువ్వు చదువుకున్నోడివి, మరి పలానా ఆయన రాసిండు అన్నావు, జరేం రాసిండో 4 ముక్కలు చదివి రాదు కొడక అని అంటారు. జర చదివి అయ్యా ఎండలో పడి వచ్చినావు అంటారు. నేను వర్తమానికున్నే, వస్తా ఆ లెటర్ లో ఏది రాస్తే అది చదివి వినిపిస్తా. అది మంచే రాయని చెడే రాయని చదివి వినిపించుకోవడమే. ఆయన రాసిన దాని మీద అందులో మంచి ఉంటే ఈయనను పొగడాల్సిన అవసరం లేదు, పడాలి. పోస్ట్ మ్యాన్ మీద కోపడితే ఏమొచ్చే? చదివి వినిపించడమేనా వాడు చేసిన పాపం? చదివి వినిపించని చెప్పింది నువ్వే, చదివి వినిపించడం వాడు చేసిండు వాని వంతు. ఇప్పుడు నీ కోపం వాడి మీద చూస్తే వాడు చేసిన పాపం అదేనా? కాబట్టి దైవ సేవకులు ఎవరనంటే వర్తమానికులు, సువార్థికులు, పరిచారికులు, బోధకులు. వారి పని ఏంటనంటే దేవుని ఉద్దేశంలో ఒకటి కలపకుండా, ఒకటి తీసివేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే దైవ సేవకుని యొక్క విధి. దేవుడు ఇచ్చినటువంటి కట్టడ, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి దేవుడు ఈ రోజు మనకి ఏమని తన వర్తమానమును తెలియజేస్తున్నాడో మనం పరిశీలించకపోతే మన ఆత్మీయ జీవితంలో మనకు జ్ఞానము లేకుండానే మనము పడిపోతాం. మనం పడిపోయిన సంగతి కూడా మనకు అర్థం కాదు.